हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत हरे प्रणामालु। कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम प्रभु जी। దండవత్ हरे ప్రణామాలు. कृष्ण। प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी जी दंडवत दंडवत प्रणाम प्रणामाలండి. प्रभु जी। हरे कृष्ण। हरे हरे कृष्ण कृष्ण। प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी कृष्ण दंडवत प्रभु जी दंडवत प्रणामालु. प्रणाम प्रभु हरे जी। कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी దండవత్ दंडवत ప్రణామాలు. प्रणाम हरे कृष्ण दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाल प्रभु जी। दंडवत प्रणाम। हरे कृष्ण। అయితే మొదలు పెడదాం. ఓం జ్ఞానాజ్ఞానదస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपादमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్యఈశ్వరం. సో మనము ఆ ఈరోజు మాట్లాడుకునే శ్లోకం 7వ శ్లోకం, 2వ అధ్యాయం నుంచి గీతా సారం, సాంఖ్యయోగం. ఇది ఎవరైతే భక్తి శాస్త్రి చేస్తారో వాళ్ళు కూడా ఇది కంఠస్థం చేయాలన్నమాట. చాలా అంటే ఇంపార్టెంట్ అన్నమాట ఈ శ్లోకం. ఈ భగవద్గీతలో ఈ శ్లోకం ఏంటంటే మళ్ళీ ఒక ఈ ఆ వేరే చోటుకు తీసుకెళ్తుంది. అంటే దానికి ముందు కృష్ణార్జునుల యొక్క సంభాషణ ఎలా ఉంటుందంటే వాళ్ళ మధ్యన స్నేహితుడు, ఆ బంధువులు వాళ్ళలా మాట్లాడుకున్నట్టు. అంటే అర్జునుడు తనకి ఏమేమి తెలుసో చెప్తూ ఉన్నారు, తనకి ఏమేమి అనిపిస్తుందో చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన నేను మీ శిష్యుడిని అని చెప్పేసి చెప్తారనమాట. కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతః యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. లోభం అనే ఒక దోషంతో నేను ఇప్పుడు ఆ స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయాను. అది ఏది మిక్కిలి హితమో నిశ్చయంగా తెలుపమని ఇట్టి స్థితిలో నేను అడుగుతున్నాను. ఆ, ఇప్పుడు నేను నీకొక శిష్యుడిని మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశించుము. దీనికన్నా ముందు అంటే ఆ ఒక బంధువుల్లాగా, ఉం, ఆ ఆ, భ్రాత్రాభావంతో సోదరాభావంతో చెప్తూ ఉంటారు అనమాట. అందుకే తన తర్వాత అర్జునుడు చెప్తాడనమాట, అయ్యో మీరు ఇంత గొప్ప ఆయన, పెద్ద పెద్ద ఆచార్యులు మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు. మీరు ఆ ఆ భగవంతుడే స్వయంగా వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు. నేనేమో ఇలాగ ఒకటే కంచంలో మీతో తినేవాడిని, ఒకటే మంచంలో పడుకునే వాళ్ళను. తర్వాత ఒకసారి అంటే గౌరవం లేకుండా అప్పుడప్పుడు ప్రయత్నించేవాడిని. దయచేసి దాన్ని మన్నించండి. అంటే ఎలాగైతే ఒక స్త్రీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ వాళ్ళ భర్తకి ఆ కొన్నిసార్లు గౌరవం ఇవ్వకుండా ప్రవర్తిస్తుంది, కొన్నిసార్లు అలాగా. కానీ భర్త చాలా పెద్ద మనసు చేసుకుని దాన్ని సహిస్తారు. అలాగా మీరు సహించారు అని చెప్పేసి అలా పోల్చి అర్జునుడు చెప్తారనమాట. 11వ అధ్యాయంలో అలా వస్తుంది. అలా పోల్చి చెప్పి తర్వాత క్షమాపణ పెడతారు. భగవంతుడు తన విరాట్ రూపం అంతా చూపించిన తర్వాత, ఇదంతా చేసిన తర్వాత అప్పుడు క్షమాపణ పడతారు. సో ఇక్కడ
ఏం చేస్తారంటే అర్జునుడికి ఏంటంటే ఇంకా ఆ పూర్తిగా ఆయనకి మోహం వస్తుంది అనమాట. అసలు ఏంటి ఆయన స్వధర్మం అని చెప్పేసి ఇంకా పూర్తిగా అంటే ఆయనే అని చెప్తారు ఇది పాపం, చూడండి వీళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళందరినీ చంపడం పాపం, ఆ తర్వాత ఇంతమందిని చంపడం, హత్య చేస్తే పాపం తప్పు. తర్వాత ఈ ఆ, ఏదైతే ఈ కుటుంబ వ్యవస్థ ఉంటుందో అది ఆ, చిదిరిపోతుంది, వర్ణ సంకర వస్తుంది, ఆడవాళ్ళు భ్రష్టం అయిపోతారు. ఇదంతా చేయడం వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి. మనకేం సుఖం దొరకదు, రాజ్యం లేని సుఖం రాదు, ఏమి రాదు అన్ని చెప్తున్నారు అనమాట. నాలుగైదు ఇలాగా చాలా గొప్ప వ్యక్తిలాగా చెప్తూ ఉన్నారు, అంటే ధర్మశాస్త్రాల నుంచే చెప్తూ ఉన్నారు అనమాట. మరి అంత చెప్పిన ఆయనకి ఎందుకు స్వధర్మం గురించి మోహం కలిగింది అంటే, అంత ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళకి స్వధర్మం గురించి ఎందుకు మోహం కలిగింది? అంటే చెప్తున్నారు కదా, ఆయన చెప్తున్నారు అన్ని తెలిసినట్టు ఆయన చెప్తున్నారు. ఇది నా అంటే నేను ఒక క్షత్రియుడిని ఓకే, కానీ నేను ఈ ఏదైతే మీరేదో చేయమంటున్నారో ఇక్కడ ఇలాగా వెళ్ళేసి మా తండ్రి లాంటి వాళ్ళని, ఆచార్యులు లాంటి వాళ్ళని, స్నేహితుల్ని, భ్రాతృల్ని అందరినీ ఏదైతే ఇక్కడ యుద్ధరంగంలో హతమార్చడం ఎంతవరకు అది ధర్మము? ధర్మం నాకు అనిపించట్లేదు, ఇది నాకు పాపంలా అనిపిస్తుంది. ఉం? సో కాబట్టి అంత ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళకే ఈ స్వధర్మం గురించి మోహం కలిగిందనమాట. ఆ ఎలా మోహం కలిగిందంటే అసలు ఆయనకి అంటే ఆ, ఏమంటారంటే ఆ, మొత్తం చుట్టూ తిరిగి అదే పాయింట్కి వచ్చినట్టు అన్నమాట. చుట్టూ తిరిగి వంద విషయాలు మాట్లాడుకున్న తర్వాత అసలు ఏంటి కంక్లూజన్? చాలా సార్లు పెద్ద విషయం అంటే దీనికి అంటే పెద్ద అంటే కొంచెం చర్చలాగా పెట్టిన తర్వాత వీళ్ళు ఇలాగా కొన్ని పాయింట్లు చెప్తారు, వీళ్ళు ఇలా పాయింట్లు చెప్తారు, తర్వాత అసలు ఏంటి కంక్లూజన్ తెలియదు. సో అలాంటి స్థితిలో ఉందన్నమాట. అంత చెప్పిన తర్వాత కూడా అర్జునుడికి అసలు ఏం చేయాలి, ఈ ఈ నా స్వధర్మం అర్థం కావట్లేదు, అసలు ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఇప్పుడు భగవంతుడిని నేను ఇప్పుడు మీ శిష్యుడిని, మీరు నాకు చెప్పండి అని చెప్పేసి చెప్తారన్నమాట. కానీ కానీ ఆ మీరు చూసినట్లయితే ఇలాగా నేను మీ శిష్యుడిని, నిశ్చితంగా చెప్పండి అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు, మీరు డైరెక్ట్ గా ఒకటే ఒకటే పాయింట్ మీరు డైరెక్ట్ గా చెప్పండి అసలు ఏంటి, నేనేం చేయాలి, నాకేంటి మంచిది, నేను శరణాగతి కూడా ఇస్తున్నాను మిమ్మల్ని, చెప్పండి ఏం చేయాలి ఉం? అని అడిగిన అర్జునుడు కృష్ణుణ్ణి తర్వాత ఈ ఈ రెండు శ్లోకాల తర్వాత ఏం చెప్తారంటే ఆ, ఏం ఇది ఇలా చెప్పేసి గోవింద నేను యుద్ధం చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి శస్త్రాన్ని వదిలేసి ఇంకా ఏడ్చుకుంటూ కింద కూర్చుంటారనమాట. ఆ మరి అంత అడిగిన వారు మళ్ళీ తర్వాత వచ్చే శ్లోకంలో నేను ఎందుకు యుద్ధం చేయను అని చెప్పేసి చెప్తారు. అంటే మీరు ఏం చేయాలో చెప్పండి నేను చేస్తాను అని చెప్పిన ఆయన మళ్ళీ రెండు శ్లోకాల తర్వాత నేను యుద్ధం చేయను అని పెట్టేస్తాను. ఉం. తర్వాత వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి మీరు అసలు అర్థం చేసుకుంటే ఆ, అంటే బాధ మొదలైంది దీనివల్ల, నేను ఇదిగో మా స్నేహితుల్ని కొట్టాలి, మా తండ్రిని కొట్టాలి, ఆచార్యులను చంపాలి, వాళ్ళందరినీ నేను హతమార్చాలి, యుద్ధ రంగంలో హతమార్చాలి, వాళ్ళందరినీ హతమార్చినా కూడా నాకు ఆనందం కలగదు, ఎవరితో నేను ఈ రాజ్యం అనుభవించాలి, ఎవరితో ఈ రాజ్యం నేను ఇది ఆనందంతో నేను పరిపాలించాలి, ఎవరున్నారు తోడు పంచుకోవడానికి ఎవరున్నారు? ఆ? తర్వాత ఏం చెప్తారంటే ఇదంతా చేయడం వల్ల పాపం వస్తుంది, పాపం వచ్చిన తర్వాత ఇది మనకి మంచి అనేది జరగదు, ఆ? బయటికి వెళ్ళి అడుక్కోవడం మంచిది. తర్వాత ఇంకేం చెప్తారు, ఆ ఇది కుటుంబ సభ్యత నష్టం అయిపోతుంది, తర్వాత ఇది స్త్రీలు భ్రష్టు చెందుతారు, ఆ, ఎవరైతే పిల్లలు వస్తారో వర్ణ సంకరాలు వస్తారు, ఇవన్నీ చెప్పేసి ఈ కారణాలు అన్నమాట యుద్ధం చేయకుండా ఉండడానికి. కానీ తర్వాత ఏం చెప్తారు, ఈ నాలుగు కారణాలు లేకుండా ఉంటే ఆయనకి సంతోషం కలగాలి కదా, మరి నాలుగు కారణాలు లేకుండా ఉంటే సంతోషం కలగాలి. ఆయన ఏం చెప్తున్నారు వచ్చే ఇది నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నాకు యుద్ధం చేయకుండా వచ్చే రాజ్యం కూడా ఇంకొద్దు. అదేంటి యుద్ధం చేయడం
వాళ్ళు అంటే యుద్ధం చేయడం మీకు ఇబ్బంది, కానీ తర్వాత ఏమంటున్నారంటే ఎంత బాధ కలిగిందంటే, ఇక నేను యుద్ధం చేసినా కూడా, యుద్ధం చేయకపోయినా కూడా నాకు ఈ బాధ తగ్గేటట్టు లేదు అని. అంటే ఇదేంటంటే ఇది ఒక డీటెయిల్. అంటే ఆ ఇక్కడ డీటెయిల్ నుంచి ప్రిన్సిపల్ లా మారుతుంది అనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనకి బాధ కలుగుతుంది. ఆ బాధ అనేది భౌతిక విషయంతో మనకి ఆ బాధ తగ్గదు. ఆ, దానికి మించి ఏదో ఒకటి కావాలి మన మా బాధ తగ్గాలి అంటే అని చెప్పేసి మనకు దీని తర్వాత వచ్చే శ్లోకంలో అర్థం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమర్థమవుతుందంటే గురు శరణాగతి తీసుకుంటున్న అర్జునుడి గురించి చూస్తాం అన్నమాట. అన్ని మనకి ఎంత తెలిసినా కూడా మనం ఒక గురువు శరణ తీసుకోవాలి. అంటే మనం అనుకుంటాం గురుని శరణ తీసుకోవడం అంటే మన 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 మనసులో ఉంది, మనం ఏమి చేయాలనుకుంటున్నాం అంత వదిలేయాలి. అయ్యో అది భయపడి నేను గురు శరణం తీసుకోలేను, ఎందుకంటే ఆయన చెప్పింది నేను చేసేయాలి, కానీ నా మనసులో ఇంకోటి ఉంది. అది ఎలా అవుతుంది, కాబట్టి నేను గురు శరణ తీసుకోవడానికి నేను చింతిస్తున్నాను అని చెప్పేసి మనం అనుకోవక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు కూడా ఆయన మనసులో ఏం చేయాలనుకుంటున్నాడో అది స్థిరంగానే పెట్టుకున్నారు ఇప్పటిదాకా. గోవిందా నేను పోట్లాడను, నాకు యుద్ధం చేయాలని లేదు అని చెప్పేసి చెప్తారనమాట. నేను మీ శరణ్ తీసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు యుద్ధం చేయాలని లేదు అని కూడా స్పష్టంగా చెప్తారనమాట. అంటే మన మనసులో ఏదో ఒకటి పెట్టుకుని, అంటే మనం అలా అవుతుందా లేదా, అంటే గురువు గారు దీంతో అంగీకరిస్తారా లేదా, నాకు భయంగా ఉంది, నా మనసులో ఇంకోటి ఏదో ఉంది, కానీ నేను గురువు శరణ తీసుకుంటే మరి గురువు గారు నన్ను ఆ అంటే అది చేయొద్దు అని ఆపేసి మరి నా పరిస్థితి ఏంటి ఉం? అని ఆ భయం వల్ల కొందరు గురువు శరణ తీసుకోరు. సో మొదటి పాయింట్ ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ భయపడక్కర్లేదు, మీ మనసులో ఏముందో స్పష్టంగా తెలపచ్చు. అంటే మీకు ఒకవేళ ఉం, మీకు పెళ్లి చేసుకోవాలి అని ఉంది, గురువు శరణ తీసుకునేటప్పుడు అయ్యో భయపడితే ఆయన బ్రహ్మచర్యమే పాటించమని చెప్తే మరి ఎలాగా, నాకేమో పెళ్లి చేసుకోవాలని ఉంది, ఓ వద్దు నేను ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళను అని అనుకునే అవసరం లేదండి. గురువు దగ్గరికి వెళ్ళి నేను ఈ శరణాగతిలో ఉన్నాను, నాకు దయచేసి ఏం చేయాలి చెప్పండి అంటే, నా మనసులో అయితే ఇలా ఉంది, నా మనసులో అయితే ఇలా చేయాలని ఉంది అని కూడా చెప్పచ్చు. మనసులో ఏముందో దాచుకుని అంటే ఇలాగా ఆ అది వదిలేసి, అంటే ఆ మనసులో ఏముందో ఆ కోరికని ఆ కేంద్రంలో పెట్టుకుని ఆ గురువు దాన్ని అంగీకరించకపోతే నేనేమవుతాను అని చెప్పేసి భయపడి గురువు దగ్గరికి వెళ్ళకపోవడం అనేది అవివేకం అన్నమాట. అదా చేయక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు చూడండి, దయచేసి నాకు ఏం చేయాలో చెప్పండి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ దయచేసి నాకు ఉపదేశించండి అని. కానీ 2 శ్లోకాల ముందే చెప్పారు కదా ఏం చేయాలో, త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్పారు కదా. అదే ఆయన ఉద్దేశం, త్యక్తోత్తిష్ట పరంతప. కానీ ఇక్కడ అర్జునుడు ఏం కోరుతున్నారంటే, ఇన్స్ట్రక్ట్ మీ అంటే ఇక్కడ నాకు ఉపదేశించండి అంటే ఏంటంటే, ఆ ఎందుకు నాకు ఏదైతే చేయమని చెప్తున్నారో దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పండి, అంటే నన్ను కన్విన్స్ చేయండి. అంటే ఆయన కన్విన్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే గురువు శిష్యుల మధ్య ఏదైతే ఒక సంబంధం ఉంటుందో, అంటే చెప్పింది చేస్తాను అంటే ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో అది అర్థం లేకుండా, అర్థం చేసుకోకుండా అలాంటి సంబంధం కాదనమాట. అంటే ఎందుకు ఒక గురువు దగ్గర మీరు వెళ్ళాలి, ఆ గురువు ఏం ఉద్దేశం ఇస్తున్నారు, మీకేమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, అది ఎందుకు ఇస్తున్నారు కూడా ఆయన తెలియజేయాలన్నమాట. అంటే మీకు తెలియకపోతే ఒకవేళ ఈ ఉద్దేశం నాకు ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి అర్థం కాకపోతే దాన్ని అడగాలన్నమాట. అంటే అడగకపోయినా అంటే అదే ఉద్దేశం ఇక్కడ. అంటే ముందుగానే చెప్పారు కదా, అర్జునుడికి ఈ 2 శ్లోకాల ముందు త్యక్తో ఉత్తిష్ట పరంతప అని చెప్పారు. ఎందుకు ఇలాగా ఒక పెద్ద అంటే చూడ్డానికి ఒక ఆర్యుడిలా ఉన్నావు, కానీ మాటలేమో ఇలా ఒక శూద్రుడిలా వస్తున్నాయి, ఏంటిది నువ్వు నీకు ఇది మంచిది కాదు, నువ్వు క్షత్రియుడివి, లేచి నీ శస్త్రాలు పట్టుకుని
యుద్ధం చేయి అని చెప్పేసి వాళ్ళకి భగవంతుడు ఆయన ఆ, ఏదైతే ఉపదేశం ఉందో చెప్పేస్తారనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉపదేశించండి అని చెప్పే అవసరమే ఉంది. ఏంటంటే దీని అర్థం ఆ ఉపదేశం ఎందుకు ఇస్తున్నారో అది కూడా తెలియజేయండి అని చెప్పి దీంట్లో ఒక మర్మార్థం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి అంతా ఇంత పెద్ద భగవద్గీత అవుతుందన్నమాట. ఇన్ని ఇన్ని శ్లోకాలు, ఇన్ని అధ్యాయాలతో కూడి అప్పుడు భగవంతుడు చెప్తారనమాట, ఇదిగోండి అయ్యా, నువ్వు కూర్చో, నేను చెప్తాను, నీకు ఉపదేశిస్తాను. గీతోపదేశం ఇక్కడ మొదలవుతుంది. అందుకే ఇక్కడ గీతా సారం వస్తుంది. ఉం? అందుకే ఇక్కడి నుంచి అంతా ఉపదేశిస్తారు. సో కానీ ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎందుకు చేయాలి అనే కాదు, కానీ ఈ స్వధర్మాన్ని ఎందుకు పాటించాలి అని చెప్పేసి, అసలు ఏంటి నీ స్వధర్మం, మొదటి ఆ పాయింట్. స్వధర్మం, అసలు నీ స్వధర్మం అనేది ఏంటి, ఆ స్వధర్మం అనేది ఎందుకు పాటించాలి అని చెప్పేసి ఈ రెండు విషయాల్ని చాలా డీటెయిల్ గా భగవంతుడు ఇంకా నేర్పిస్తారనమాట. ఇంకా వచ్చే అధ్యాయాల్లో అన్ని ఇక్కడ అని చెప్తారు. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే మనం ఏం చూడాలంటే, ఎందుకు అంటే మనం గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇంత ధర్మశాస్త్రాలు తెలిసిన అర్జునుడికే మోహం అనేది తప్పలేదు. కాబట్టి ఈ మోహం అనేది అందరికీ వస్తుంది. ఆ ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళకి, పెద్ద అంటే ఇప్పుడు పెద్దగా చదువుకున్న వారు ఎవరైతే ఉంటారో, అంటే మా ఈ భౌతిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను బాగా చదువుకుని బాగా జ్ఞానం సంపాదించుకుని ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మోహం అనేది వస్తుంది అనమాట. ఆ ధర్మ ఆ ఏంటది ఆ ధర్మ సంఘటన అంటారనమాట. అంటే అసలు ఏం చేయాలి, ఆ ఆ ఆ, ఈ ఈ పరిస్థితిలో అసలు నేను ఏం చేయాలి అని చెప్పేసి చాలా మందికి ఆ ఈ మోహం కలుగుతుంది. అప్పుడు గురువునే ప్రశ్నించాలన్నమాట. గురువు దగ్గర ఆ ఆ, ఏదైతే ఉందో ఆ విన్నపం, అది ఆయన దగ్గర ప్రశ్నించి కనుక్కోవాలి. ఎందుకు అంటే నేను ఏం చేయాలి, ఈ సమయంలో నేను ఏం చేయాలి, ఈ ఈ ఇలాంటి ఒక సమయం ఉంటే నా పరిస్థితి ఏంటి, ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితి లాగా నాకు అనిపిస్తుంది, నేనేం చేయాలి అని కనుక్కుని, అంటే అంటే గురువు దగ్గర, ఆచార్యుల దగ్గర తెలుసుకుని దాని తర్వాత ముందుకెళ్ళడం అనేది పద్ధతి అన్నమాట. లేకపోతే మనకు తోచింది చేసామని మనకు తెలియదు, మనం సరైన పని చేస్తున్నామా లేదా అని చెప్పేసి మనకి తెలియకపోవచ్చు. ఎన్ని ధర్మశాస్త్రాలు తెలిసినప్పటికీ, ఎన్ని శాస్త్రాలు తెలిసినప్పటికీ ఏదో ఒక విషయం ఉంటుంది. మనం ఆ దాంట్లో ఆ మో అనేది అందరికీ మనం అనుకుంటూ ఉంటాం. ఎవరికి రా అంటే ఉమ్, ఈ మో అనేది అందరి అంటే ఆ కొందరికే వస్తుంది, అలా కాదన్నమాట. ఉమ్, చాలా చదువుకున్న వాళ్ళకి కూడా వస్తుంది. ఉమ్, ఆ అన్ని అంటే చాలా పెద్ద వయసు ఉన్నప్పటికి కూడా ఈ మో అనేది కలుగుతుంది. అసలు ఈ సమయంలో నేను ఏం చేయాలి అని ఉమ్, గురువుని అడగాలన్నమాట. అంటే ఇప్పుడు గురువు ఆయన స్వతంత్రంగా చెప్తారా అంటే, ఇక్కడ ఎక్కడ స్వతంత్రంగా ఏమి ఉండదన్నమాట. మోహం అనేది కలిగినప్పుడు మనం స్వతంత్రంగా ఏమీ చేయకూడదు. మనం మన ఆచార్యుల్ని, గురువుని ఉం, అడగాలి ఏం చేయాలి అని చెప్పి. ఆ గురువు కూడా స్వతంత్రంగా చెప్పరన్నమాట. ఆయన కూడా మనసులో ఉన్న పరమాత్ముడిని ఆ ధ్యానం చేసి, ఆయన కూడా ఈ ఆ కృష్ణుడిని తలుచుకుని, ఆచార్యులను తలుచుకుని, గురు పరంపరను తలుచుకుని వాళ్ళని అడిగి వెంటనే ఉత్తరం ఇస్తారు. అంటే ఏంటి ఆ సమయంలో చేయడానికి, ఏం చేయాలి అని చెప్పి. అంటే ఎలాగైతే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారో ఉం, అదే విధంగా మనకు కూడా గురువు కృష్ణుడు ఏం చెప్తున్నారో ఆ సమయంలో ఆ ప్రశ్నకి ఏం చేయాలో చెప్తున్నారు అనమాట. అంటే ఇది ఆ ఒకసారి జరిగిపోయింది, దాని తర్వాత మళ్ళీ దీంతో మనకు సంబంధం లేదు, అలా కాదనమాట. మళ్ళీ ఇలా జరగదు, అలా కాదు. అర్జునుడికి ఎలాగా కృష్ణుడు చెప్పాడో అలాగే గురువు ద్వారా అదే కృష్ణుడు మళ్ళీ మన సందేహాన్ని కూడా దాన్ని ఆ సందేహాన్ని కూడా ఆయన ఆ తీరుస్తున్నారనమాట. అది దాని అర్థం. అందుకే మనం గురు దగ్గరికి వెళ్ళాలి.
ఎందుకంటే ఈ గురు తత్వంలో మనకేమొస్తుందంటే ఆయన గురువు కూడా స్వతహాగా ఏమి చెప్పరు. పూర్తిగా ఆయన శరణాగతుడైన వారు గురువు, శుద్ధ భక్తుడు. కాబట్టి ఆ శరణాగతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కదానికి శరణాగతి అంటే ఏంటి? ప్రతి చిన్నదానికి ప్రతి ప్రతి చిన్నదానికి కూడా భగవంతుడి దగ్గరికే వెళ్తారన్నమాట. అది శరణాగతి అంటే. అంటే స్వతంత్రంగా ఏమి చేయరు, పూర్తిగా అన్ని కృష్ణ ఆ యొక్క గైడెన్స్ తోనే ముందుకెళ్తారనమాట. ప్రతి చిన్న విషయంలో కూడా, చిన్న విషయం పెద్ద విషయం ఏ విషయమైనా ఆ కృష్ణున్నే అడిగి ముందుకెళ్తారు, స్వతంత్రంగా ఏమి ఉండదు. కాబట్టి ఆ ఈ ఉత్తరం కూడా గురువు నుంచి ఏదైతే వస్తుందో అది కూడా కృష్ణుడి దగ్గర నుంచే వస్తుంది. గురువు ఏంటంటే పరమాత్ముడిని వేడుకుని, అంటే గురు పరంపర ద్వారా వేడుకుని గురువుతో, అంటే గురువు ఎవరు? మనం ఈ ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ దాంట్లో నేర్చుకుంటాం గురువు ఎవరు అని. గురువు ఎవరు? ఎవరైతే ఆయన గురువుకి శరణాగతిగా ఉంటారో ఆయన గురువు. ఉం? ఆ, గురువు పరంపరలో ఎవరైతే ఉంటారో, తర్వాత ఆ, ఎవరైతే ఆ ఆ, ఆ, అంటే ఏదైతే అంటే కరెక్ట్ ఈ ఈ ఆథెంటిక్ గురు పరంపర ఏదైతే ఉంటుందో దాని నుంచే ఉంటారో, దాని నుంచి వస్తారో, ఆ, వాళ్ళు గురువుకి ఎవరైతే బాగా శరణాగతుడై ఉంటారో వాళ్ళు నిజమైన గురువు అని చెప్పేసి తెలుపుతారనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఏంటంటే మనం ఏమైనా అడిగినా కూడా ఉం, వెంటనే అంటే స్వతహాగా మనసు నుంచే అది గురువుతో ప్రశ్నించి వెంటనే ఆ ఉత్తరం అనేది శిష్యుడికి ఇస్తారు. ఇదిగో నాయన, ఇది నువ్వు చేయాల్సిన పని. ఎందుకంటే ఇది ఆ కృష్ణుడి ఉద్దేశం, కృష్ణుడి ప్రీత్యర్థం కోసం ఇది మనం చేయాలి, ఆచార్యులు చెప్పారు. సో అలాగా దీని ఆ ఆ ఆ, సో కాబట్టి ఈ ఇదొక సైంటిఫిక్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఈ ఆధ్యాత్మికం అనేది ఒక ఆ అంటే దాంట్లో ఏమి సైన్స్ లేదు అని కాదండి. ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్, శాస్త్రీయ పద్ధతి. ఈ గురువు దగ్గరికి వెళ్ళడం అనేది, మనం మోహం వచ్చినప్పుడు దాన్ని గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని తీర్చుకోవడం అనేది అదొక శాస్త్రీయ పద్ధతి. అదొక ఒక సెంటిమెంట్ అనేది కాదనమాట. మనసుకో తోచింది చేసింది అలా కాదనమాట. ఇప్పుడు నిజంగా మనకి ఎలాగైతే చాలా మందికి ఇలాగ అనిపిస్తుంది, కృష్ణుడేమో అక్కడ స్వయంగా అర్జునుడు చెప్పాడు, మనకెవరు చెప్తారు? మనకెవరున్నారు? గురువు ఉన్నారు. ఎవరైతే ఇక్కడ గురువు పరంపరలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గురువుగా స్థిరమై ఉన్నారో ఆయన కృష్ణుడి యొక్క ప్రతినిధి. ఆయన స్వయంగా కృష్ణుడు ఏం చెప్తారో అదే ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయన స్వతహాగా ఆయన భావం ఏంటి అని చెప్పేసి ఇక్కడ తెలియజేయట్లేదు, కృష్ణుడి భావం ఏంటి అనే తెలియజేస్తున్నారు అనమాట. అందుకే గురువు దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, స్నేహితుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ స్నేహితుడికి, బంధువుకి, ఆ, లేకపోతే వీళ్ళకి వాళ్ళకి పూజ అంటే ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గురువుకి మధ్యలో భేదం ఏంటి అంటే ఆ గురువుకి ఉన్న శరణాగతియే ఆ భేదం. గురువుకి ఆయన గురువు పట్ల, కృష్ణుడి పట్ల ఉన్న శరణాగతియే భేదం. లేకపోతే అందరూ జీవతత్వే, అందరూ జీవతత్వ కిందే వస్తారు. కానీ అయినప్పటికీ ఎందుకు గురువు తేడా అంటే అది ఆయన కృష్ణుడి యొక్క ప్రతినిధి. కాబట్టి మనకి కృష్ణుడి యొక్క ఏదైతే సూచన ఉందో అదే స్వయంగా మనకి గురువు దగ్గర నుంచి వస్తుంది. అందుకే అంటారు గురుముఖ పద్మా వాక్య చిత్తతే కొరియాయత్య అరునా కొరియామనే ఆశ. రోజు మనం పాడతాం కదా, గురు ఆ ఏదైతే గురు పూజ ఉందో చేస్తాం, గురు పూజ చేస్తాం మధ్యాహ్నం, పొద్దున్న దర్శనార్థి అయిన తర్వాత గురువందనం. చేస్తాం, గురువందనం చేస్తాం. ఇదే కదా మనం చెప్తాం గురుముఖ పద్మ వాక్య. ఎందుకు? ఎందుకంటే స్వయంగా కృష్ణుడి నుంచే వస్తుంది కాబట్టి.
ఇంకా మనం దాన్ని అలాగా పాటిస్తాము. దాన్ని అలాగా ఎందుకు అది చేస్తాం. ఒక్కసారి గురుతత్వం బాగా అర్థమైనప్పుడు దాని తర్వాత అర్థమవుతుంది. ఓహో, కృష్ణుడి ఉద్దేశం, కృష్ణుడు చేయాలనుకుంటున్నాడు అంటే, ఎవరైతే ఫస్ట్ క్లాస్ డిసైపుల్ శిష్యుడు ఎవరైతే ఉంటాడో ఆయనకు అర్థమవుతుంది. గురువు నాకు ఇలా చెప్పారు, దాని గురించి ఆలోచిస్తారనమాట. గురువు గారు ఇలా అంటున్నారు, ఓహో, బహుశా ఆ, ఈ చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశం ఇదే. కాబట్టి ఇలా చెప్తున్నారు, కాబట్టి ఇలా చేయాలి. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. సెకండ్ క్లాస్ శిష్యుడు ఏం చెప్తారంటే, అర్థం కాకపోతే అడుగుతాడు, నాకు ఇది అర్థం కావట్లేదు, దయచేసి ఇది కొంచెం విడమర్చి చెప్పండి, ఎందుకు ఇది చేయమంటున్నారు అని. థర్డ్ క్లాస్ ఏంటంటే, ఎంత చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా చేయరు. వంకలు చెప్తారు. ఓ, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, నాకు అర్థం కావట్లేదు, నేను చేయదలుచుకోవట్లేదు నాకేంటి అని చెప్పేసి అలా ఉంటారు. మనం ఏంటంటే కనీసం సెకండ్ క్లాస్ అయినా ఉండొచ్చు అనమాట. ఫస్ట్ క్లాస్ గా ఉండడం ఇబ్బందికరంగా ఉంటే, అట్లీస్ట్ థర్డ్ క్లాస్ గా కాకుండా సెకండ్ క్లాస్ గా ఉండి మనం మన గురువు యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అర్థం కాకపోతే దయచేసి దాన్ని ఉమ్, ఆ డౌట్ ని క్లారిఫై చేసుకుని అడిగి ముందుకెళ్ళాలి. అంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నట్టు కాదు, కానీ వినమ్రుడిగా, ఒక సేవాభావంతో, ఒక ఆ, ఈ ఆ చాలా హంబుల్ గా ఉండి, అంటే వినమ్రుడై ఉండి తెలుసుకుని తర్వాత అర్థం చేసుకుని దాని తర్వాత చేయడం, ఇలా మనం పాటించవచ్చు. మనకు ఆ నమ్మకం ఉండాలన్నమాట. అంటే ఖచ్చితంగా మనకి ఏంటి, నిశ్చితంగా ఏంటి మనకు మంచిది అని చెప్పేసి చెప్తా. ఎందుకంటే ఈ చాలా విషయాలు డిస్కస్ చేశారనమాట అక్కడ. ఇది సమాజానికి ఇలా అవుతుంది, ఆనందం ఉండదు, చాలా విషయాలు. అంటే ఒక భౌతిక పర్యంగా ఏమేమైతే అన్ని డిస్కస్ చేయాలో అన్ని ఇలాగా అర్జునుడు దాన్ని దాన్ని ఆ దాన్ని ప్రస్తావన తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ, నిశ్చితంగా నేనేం చేయాలి, నా ధర్మం ఏంటి చెప్పండి అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. అంటే ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. ద్విధం అనేది ఉంటుంది అనమాట. ద్విధం. ఉం? మంచి చెడు, కుడి యామ, కింద పైన, ఎప్పుడూ అది ఉంటుంది. శోకం, దుఃఖం. ఉం? ఎప్పుడు ఈ ద్విధం అనేది ఉంటుంది అనమాట. ఆ ద్విధానికి అతీతమైనది ఆధ్యాత్మిక యొక్క స్థాయి. కాబట్టి ఏమి ఆధ్యాత్మిక పరంగా ఏదైతే చెప్తారో అది నిశ్చయంగా ఇంకా ఆ ద్విధాలకి అతీతమైన యొక్క సూచన అన్నమాట. అది మనకి నిశ్చయంగా మనకు అది మంచిది. మిక్కిలి హితం అంటే అంటే దీంట్లో ఏమాత్రం సందేహం లేదు, మిక్కిలి హితంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా ఏదైతే ఉపదేశం ఇస్తారో, ఇప్పుడు చెప్పారనుకోండి, ఆ ఆచార్యులందరూ ఇది ఒకటే ఒకటే మాట చెప్తున్నారు, ఇది గ్రంథ వితరణ చేయండి అని. ఉం? ఇది అందరికీ మిక్కిలి హితమైన ఇది ఒక ఉపదేశం అన్నమాట. అందరికీ మంచిది. ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా, వృద్ధులైనా, అందరికీ ఇది ఉపదేశం, అందరికీ ఇది మంచిది. అలాగా సరే, నేను చెప్తారు, హరే కృష్ణ మహామంత్రం జపించండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే రామ 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 హరే రామ. రామ 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 హరే హరే. ఇది అందరికీ మంచిదైంది. అంటే దీంట్లో అంటే ఇది మన ఆ నిజమైన స్వధర్మం అని చెప్పేసి తెలియజేస్తారనమాట మన ఆచార్యులు. అంటే ఒక క్షత్రియుడిగా, ఒక ఒక వైశ్యుడిగా, బ్రాహ్మణుడిగా ఏదైతే మన ధర్మం ఉంటుందో అది ఉంటుంది. కానీ ఆ ధర్మం నిర్వహిస్తూ మనం ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఆచార్యులు స్పష్టంగా చెప్తున్నారు. ఉం? ఇది మనకి మిక్కిలి హితకరమైనది, మనం ఎల్లప్పుడూ చేయాలన్నమాట. ఉం? పరీక్షిత్ మహారాజ్ భాగవతంలో అడుగుతారనమాట, నాకు దయచేసి చెప్పండి, ఉం? అక్కడ ఉన్న వచ్చిన సాధువులందరూ ఎంత గొప్ప గొప్ప సాధువులు, 3 లోకాల నుంచి అందరూ సాధువులు వస్తారనమాట.
ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ ఇంకా 7 రోజుల్లో ఆయన ప్రాణం కోల్పోతుంది అన్నప్పుడు ఆ పరీక్షిత్ మహారాజ్ చెప్తారు, సరే నేను అన్ని వదిలేసి నేను అరణ్యానికి వెళ్తున్నాను. ఉం? ఇక్కడ ఆ, ఏది మంచిదో, నేను ఈ సమయంలో నేను ఏం చెయ్యాలో ఆ పెద్దల దగ్గర తెలుసుకుని నేను అదే చేస్తాను, అదే చేసి నేను అక్కడ అది నేను ఉంటాను అని చెప్పి ఆ అరణ్యానికి వెళ్తారనమాట. ఆ సమయంలో అందరిని అడుగుతారు, ఏంటి అడుగుతారంటే మనసులో ఉంది. మనసులో ఏముంది, కృష్ణుడి గురించి నేను వినాలనుకుంటున్నాను అని చెప్పేసి మనసులో ఉంది. కానీ బయటకి ఏం చెప్తున్నారంటే ఈ సమయంలో నేను ఏం చేయాలి చెప్పండి, అది నేను చేస్తాను. ఈ సమయంలో నేను ఏం చేయాలి చెప్పండి, అది నేను చేస్తాను. ఉం? అంటే అసలు ఈ సమయంలో అంటే ఆ, చావు వచ్చే సమయం కన్నా ముందు ఏం చేయాలో అంటే స్పెసిఫిక్ గా ఆ, చెప్పండి చేద్దాం. అంటే ప్రతి ఒక్కరూ మన అంటే పరీక్షిత్ మహారాజ్ దాని తర్వాత ఏమంటున్నారంటే మూడో లైన్ లో ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాంతరం ఆ, ఏదైతే అందరూ చేయాలో, ఆ, అందరూ వర్ణాలు వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ ఏదైతే చేయాలో ఎల్లప్పుడూ చేయాలో అది చెప్పండి. ఆ అంటే ఇంకా అంటే ఇంకా గుర్తుగా చేసి చెప్తున్నాను, ప్రాణం పోయే ముందు ఏదైతే చేయాలో చెప్పండి. అన్ని ఒకటే, అందరు జీవులు అన్ని సమయాల్లో అన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఏది చేయాలి, ప్రాణం పోయే ముందు ఆ సమయంలో ఇంకా ఇంకా అంటే ఇంకా స్పెసిఫిక్ గా ఏం చేయాలి, ఉం? అందరికీ మంచిది అయినది విషయం ఏదైతే ఉందో అంటే మనకి మంచిదైతే ఏదైతే ఉందో ఆ విషయం అది చేయాలి. మూడు ఒకటే, అన్ని సమయాల్లో చేసే పని, అందరికీ మంచిదయ్యే పని, ఆ ఆ, ప్రాణం పోయే ముందు చేసే పని, ఆ ఎప్పుడూ చేసే పని, అన్ని ఒకటే. అది ఏంటి, భగవద్ ధ్యానం భగవత్ సేవ. ఆ, ఎప్పుడు భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి భగవంతుడిని కీర్తించడం, అదే శ్రోతవ్య కీర్తితవ్యశ్చ అని చెప్పేసి చెప్తారనమాట సుఖదేవ గోస్వామి అక్కడికి వచ్చి. ఆ కాబట్టి ఈ మనకి ఏది మిక్కిలి హితం అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ అది ఆచార్యులు ఆ స్పష్టంగా తెలియజేశారనమాట. భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి మాట్లాడడం, ఆ ఆ భగవత్ సేవ అది ఎల్లప్పుడూ చేసే పని. ఏ వర్గంలో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నా, ఏ ధర్మం పాటిస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా ఇదైతే మనం చేయాలి. ఇది మనం నిజమైన స్వధర్మం, ఇది మన నిజమైన స్వధర్మం. దాని తర్వాత వస్తుంది అనమాట ఏంటి, మన భౌతిక వర్గంలో ఇదైతే ఓకే, ఇది క్షత్రియ ధర్మం, బ్రాహ్మణ ధర్మం, స్త్రీ ధర్మం, పురుష ధర్మం, భరత ధర్మం, భార్య ధర్మం ఏదైతే ఉంటుందో ఇదంతా దాని తర్వాత వస్తుంది అనమాట. కానీ మొదట ఏం చేయాలంటే కృష్ణ భక్తి, శ్రోతవ్య కీర్తితవ్యశ్చ, కృష్ణుడి గురించి వినడం, కృష్ణుడి గురించి మాట్లాడడం, కృష్ణుడు అంటే కృష్ణుడి కోసం పనిచేయడం, కృష్ణుడి గురించి కృష్ణుడిని కీర్తించడంలోనే ఈ ఏదైతే ఈ సేవలు ఏదైతే ఉంటాయో అది కూడా వస్తాయి అన్నమాట. ఆ, దాని గురించి ఆ సేవకు సంబంధించి మనం ఏమైనా విన్నా కూడా అది కూడా శ్రోతవ్య కింద వస్తుంది అనమాట. ఇప్పుడు మన కృష్ణుడు మనకు చెప్తూ ఉన్నాడు, ఆ ఒకవేళ చెప్పారనుకోండి, ఆ వంటకి ఈరోజు ఆ మీరు ఆ ఈ పలహారాలు వండాలి అని చెప్పేసి, అప్పుడు ఆ పలహారాలు కొనాలి అంటే షాప్కి వెళ్ళేసి మనం ఆ ధాన్యాలు గాని ఆ గింజలు గాని తీసుకురావాలన్నమాట. ఆ ఎక్కడ ఏ ధాన్యం బాగుంటుంది అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఈ ఈ చోట ఈ ధాన్యం అని చెప్పేసి వస్తుంది, అది తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏదైతే ఎలాగైతే బేరం ఆడాలి, అది కూడా కృష్ణుడికే కేంద్రం అయిపోయింది అనమాట. ఎందుకంటే అది కృష్ణుడి కోసం చేస్తున్నాం కాబట్టి మనం షాపుకి వెళ్ళి ఆ ధాన్యం గురించి మనం ఆ షాప్ వ్యక్తితో మనం బేరం ఆడుతూ ఉన్నామన్నా కూడా అది కూడా కృష్ణ భక్తి, కృష్ణ భక్తికే అది అర్పితం అయిపోయింది అనమాట. అది కూడా అంటే అది ఒక కృష్ణ భక్తికి దూరమైన ఆ, పని కాదు, కార్యం కాదు, కృష్ణ భక్తిలో కూడిన కార్యం అనమాట అది. ఉం? సో కాబట్టి ఆ, ఎవరైతే ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, కన్స్ట్రక్షన్ చేయడానికి ఏదైతే మనం తెలుసుకోవాలో, సిమెంట్ గురించి నేర్చుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి, దీని గురించి తెలుసుకోవాలి, లోతు గురించి తెలుసుకోవాలి, అవన్నీ కృష్ణ భక్తి కింద వచ్చేసింది. ఎందుకు, అది కృష్ణ కోసం చేస్తున్నాం కాబట్టి.
సో కాబట్టి కృష్ణుడి కోసం ఏదైతే మనం చేస్తున్నామో అవి కూడా కృష్ణ భక్తి కిందే వస్తుంది. ఉం? ఇప్పుడు అర్జునుడు ఇది కృష్ణుడు ఏమంటున్నాడు, యుద్ధం చేయంటున్నాడు అనమాట అర్జునుడికి. యుద్ధం చేయడం ఇప్పుడు నా శస్త్రం ఎలా పట్టుకోవాలి, ఆ ధనుర్విద్య ఏంటి, ఆ ఈ ఈ దారం ఎలా లాగాలి, ఎలా ఏ మంత్రం పలకాలి, అవన్నీ తెలియకుండానే చేసేస్తారా? తెలియాలి కదా. అంటే కానీ అది అది తెలుసుకోవడం కూడా కృష్ణ భక్తి కింద వచ్చేసింది. కృష్ణ భక్తి కిందే ధనుర్విద్య కూడా వచ్చేసింది. అంటే అది ధనుర్విద్య కృష్ణుడి కోసం ఉపయోగిస్తే ఇప్పుడు అది కూడా కృష్ణ భక్తి కిందే వచ్చేసింది అనమాట. కాబట్టి మనం ఏదైతే మన శాస్త్రాల్లో ఏదైతే నేర్చుకుంటున్నాం, ఎవరైతే వంటలు చేస్తున్నారో, ఎవరైతే ఏదైతే ఆ సేవ చేస్తున్నారో దానికి చాలా ప్రిపరేషన్ కావాలన్నమాట. ఆ, అది ఆ సిన్సియారిటీ కృష్ణుడు మెచ్చుకుంటారు. ఏదైతే మనకి సేవ ఉందో అది చాలా సిన్సియర్ గా చేయడం. ఆ, అది ఒక ఒక ఏదో శాస్త్రానికో ఏదో తూత్ర మంత్రంగానో అలాగా కృష్ణుడు కూడా మెచ్చుకోరు. దాన్ని సిన్సియర్ గా దాన్ని చాలా బాగా నిర్వహించడంలో కృష్ణుడు సంతోషపడతారనమాట. కృష్ణుడి కోసం చేయాలి, కానీ అది సరే నేను మీకోసం చేస్తున్నాను కానీ ఎలా పడితే అలా చేస్తాను, ఏ మాత్రం తెలుసుకోకుండా ఎలా పడితే అలాగా చేసేసి కృష్ణ కృష్ణార్పణం అలాగా. అది మన ఏంటంటే లేజినెస్ అన్నమాట. అది అది కృష్ణుడు మెచ్చుకోరు. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, ధనుర్విద్య నువ్వు ఈ యుద్ధాంగంలో యుద్ధం చేయంటున్నాడు అనమాట. సో కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి. ఓకే సరే, ఈ బాణాన్ని ఇలా వదలాలి, ఈ బాణం ఇలా ఇది చేయాలి, ఇన్ని బాణాలు ఉంటాయి, ఈ బాణాలను దీంతో చేస్తారు, కొన్ని వెండితో చేస్తారు, కొన్ని ఈ దీంతో చేస్తారు, దీన్ని ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఈ డైరెక్షన్ లో ఇది మనం పెట్టాలి, అవన్నీ చేస్తూ కృష్ణుడి కృష్ణుడి ధ్యానం చేస్తాను. ఇది కృష్ణుడి కోసం అని చెప్పేసి ఆ భావన చేస్తాను. కాబట్టి మనం ఏ సే సేవ చేస్తున్నా కూడా దాన్ని సిన్సియర్ గా చేయాలన్నమాట. దాని గురించి ప్రిపరేషన్ ఉండాలి. ఆ భాగవతంలో వస్తుంది కర్దమ ముని. ఉం? అయినా ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటారనమాట. అంటే ప్రిపేర్ అవుతూ ఉన్నారు తపస్సు చేసి ఆ ఆయన మనస్సుని కొంచెం శుద్ధీకరణ చేసుకోవడానికి ఆయన కొంచెం చాలా వరకు సమయం కేటాయిస్తూ ఉన్నారనమాట. దేనికోసం ఈ శుద్ధి ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నారు? దేనికంటే పెళ్లి చేసుకోబోతున్నారు అనమాట. ఆ పెళ్లి చేసుకుని గృహస్థ ఆశ్రమానికి వచ్చే ముందు ఆ, అది ఒక కృష్ణుడి యొక్క సేవలాగా భావించి ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ప్రిపేర్ అవుతున్నారనమాట. ఎలాగా ఈ గృహస్థాశ్రమం నేను కృష్ణుడిని కేంద్రంలో పెట్టుకుని నేను ఈ ఏదైతే నా ఇంద్రియాల కోసం నేను కాకుండా, అంటే నాకు భౌతిక కోరికలు ఉన్నాయి, నాకు ఉన్నాయి అందుకే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ, నాకు ఈ భౌతిక కోరికలు కామ కోరికలు ఉన్నాయి. అలాంటి కామ కోరికలు తీర్చే నాకు ఒక ఆ ఇది భార్య కావాలి. కానీ నేను కృష్ణుడిని కేంద్రంలో పెట్టుకుని నేను ఈ కార్యం చేద్దాం అనుకుంటున్నాను అని ప్రార్థిస్తారనమాట. అలా ప్రార్థించి అలాగా ఆయన తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సుకి మెచ్చుతారు కృష్ణుడు. ఏంటి ఇలాంటి తపస్సు చేస్తున్నారని చెప్పేసి ఆ ఇది నచ్చక అలా కాకుండా ఏం చేస్తారంటే స్వయంగా వచ్చి ప్రకటమై చెప్తారు, నేను నీ తపస్సుకు మెచ్చి నేను నీ కోరిక నిర్వహిస్తాను. సో అది అంటే ఇంకోటి చెప్తున్నాను, నేనే స్వయంగా నీ కొడుకులాగా వస్తాను అని చెప్తారన్న. చూడండి, అంటే ఈ నిజాయితీ అనేది భగవంతుడికి ఇష్టం. నిజాయితీగా మనం చెప్పుకున్నారనమాట, నాకు ఈ కామ కోరికలు ఉన్నాయి, నాకు ఈ భౌతిక కోరికలు ఉన్నాయి, ఇవన్నీ నాకు ఉన్నాయి, ఇది నా పరిస్థితి. కానీ కృష్ణ నిన్ను నేను కేంద్రంలో పెట్టుకుందాం అనుకుంటున్నాను, దయచేసి నాకు నాకు సహకరించండి. ఈ సిన్సియారిటీని మెచ్చి అంటే దాని తర్వాత ప్రార్థించి ఆయన తపస్సు చేస్తూ ఉన్నారనమాట. అంటే కేవలం అలా ప్రార్థించాలి వదిలేదు. ఏవైతే ఆయన 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 ఆ ఆ, ఏదైతే పని చేయాలో దానికోసం, ఏదైతే దానికోసం ప్రిపరేషన్ చేయాలో ఆయన చేస్తున్నారనమాట. సో కాబట్టి కృష్ణుడు దాన్ని మెచ్చుకుంటారనమాట. ఈ హానెస్టీ మనసులో ఉన్న ఏదైతే ఆ స్వచ్ఛభావం, మనసులో ఒకటి బయట ఒకటి అలాగా కపట భావం కాకుండా నిజంగా మనసులో ఏముందో అది భగవంతుడికి తెలియజేస్తున్నప్పుడు భగవంతుడు దాన్ని మెచ్చుకుని దాని తర్వాత దానికి ఏదైతే చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని చేసుకుని, అంటే ప్రిపరేషన్ అయితే కావాలన్నమాట, సిన్సియర్ గా ఉండి
ఓ ఇది నా నా అంటే గృహస్థాశ్రమం వచ్చే ముందు దానికోసం ప్రిపరేషన్ అయ్యి, సరే పిల్లలు రాకముందు దానికోసం ఏదైతే ప్రిపరేషన్ ఉందో ఆ ప్రిపరేషన్ అయ్యి, దాని తర్వాత పిల్లలకి పెళ్లి చేయించాలి అంటే అది కూడా అంటే ప్రతి ఒక్క విషయం ఒక భగవంతుడి యొక్క సేవలాగా భావించి దానికోసం ఆ ఆ సరైన ప్రిపరేషన్ కూడా తీసుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇదిగో నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది నా మనసులో ఉంది, నేను మీ శరణాగతుడినయ్యి ఇలా నేను చేద్దాం అనుకుంటున్నాను, దయచేసి నన్ను ఆ దీంట్లో నాకు సహకరించండి అని చెప్పేసి ప్రార్థించి చేస్తున్నారు అన్నమాట. కానీ చూడండి ఇక్కడ ఆ ఒకవేళ ధర్మ విరుద్ధమైన కోరిక ఉంటే దాన్ని వదులుకునే మనస్పర్ధం కూడా ఉండాలన్నమాట, మనసులో ఉండాలన్నమాట. అంటే ధర్మ విరుద్ధమైన కోరిక ఒకవేళ ఉంటే, ఇందాకేమన్నాడు గోవిందా నేను ఈ యుద్ధం చేయదలుచుకోవట్లేదు అని చెప్పిన అర్జునుడు గురువు తెలియజేసిన తర్వాత, స్పష్టం చేసిన తర్వాత, ఎందుకయ్యా ఇది చేయాలి అని చెప్పేసి అంతా చేసిన తర్వాత, కన్విన్స్ అయిన తర్వాత, అప్పుడు ఆ మనసులో ఉన్న ఆ కోరిక, భౌతిక కోరికలన్నీ పక్కన పెట్టి దాని తర్వాత మనం పాటించాలి, అది కూడా ఉండాలి. ఉమ్. ఇప్పుడు నేను ధర్మానికి అతీతంగానే చేస్తాను, నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇలాగే చేస్తాను అలా కాదు. ఇప్పుడు కర్దం ముందు కూడా ఏం చేశారు, ఇది సన్యాసం ఆయన పుచ్చుకోలేదన్నమాట. ఆయన ఆ ఈ కామ కోరికలు ఉన్నాయి, కామ కోరికలు ఉంటే ఆ సన్యాసం పుచ్చుకోకూడదు. కానీ గృహస్థాశ్రమంలో కష్టాలు ఉంటాయి. అంటే ఆ ఆ గృహస్థాశ్రమంకి ఏదైతే ధర్మాలు ఉంటాయో అవి ఉంటాయి అన్ని చేయాలన్నమాట. ఉం? తప్పుకోలేము. అది వద్దు అనుకోకుండా, నాకు ఆ గృహస్థాశ్రమంలో ఉండే కష్టాలు వద్దు, కానీ నా లోపల ఉన్న కామ కోరికలు ఉన్నాయి, కానీ నేను కప్పంగా పెట్టుకుంటాను, సన్యాసంగా ఉంటాను, మీరు నన్ను దీవించండి అలా కాదనమాట. ఏంటంటే మనసులో ఏముందో అది ఆ హానెస్ట్ గా ఉంటూ ధర్మ విరుద్ధమైన పని చేయకుండా భగవంతుడిని ప్రార్థించాలన్నమాట. మనం ఇక్కడ ఇచ్చారు, ఒకవేళ ఎవరికైనా కామ కోరికలు ఉంటే ఇదిగోండి గృహస్థాశ్రమం తీసుకోండి. ఉం? ఆ కోరికలు ఏదైతే ఉంటాయో ఆ గృహస్థ ఆశ్రమ యొక్క నియమాలు, నిబంధనలు అవన్నీ పాటిస్తూ ఉంటే అప్పుడు ఆ కోరికలు అనేవి తగ్గుతూ క్రమంగా క్రమంగా తగ్గుతూ, అదే ఏంటంటే ప్యూరిఫికేషన్ దీన్ని అంటారు అనమాట. ప్యూరిఫికేషన్ వైపు వెళ్ళి, అందుకే దీన్ని కూడా ఒక ఆశ్రమం అంటారు. ఎందుకంటే ఇది ఆ పద్ధతి నియమాలు ప్రకారం దీన్ని పాటిస్తే ఇది కూడా ఒక ఆశ్రమం అవుతుంది. లేకపోతే ఇది కూడా ఏదో ఒకటి భౌతిక పరంగా ఇది ఒక భౌతిక కార్యం లాగా మిగిలిపోతుంది అనమాట. కృష్ణుడి కేంద్రం అనేది ఉండదు. కృష్ణుడి కేంద్రంగా పెట్టి చేయాలి అంటే ఆ ఏదైతే నియమాలు నిబంధనలు ఉన్నాయో పాటించడానికి ప్రయత్నిస్తూ అలా ముందుకెళ్తే అప్పుడు మనకి ఆ ప్యూరిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ అర్జునులాగా ఇప్పుడు నాకు ఏది మంచిది అని చెప్పేసి మనం ఆ కేవలం అడిగి దాని తర్వాత అక్కడ అలా వదిలేయడం, సరే గురువు చెప్పారు దాని తర్వాత ఏం చేయకుండా అలా ఉండడం కాదు అనమాట. ఏది మంచిది అని చెప్పేసి అడిగిన తర్వాత, దాన్ని విన్న తర్వాత మనం చెయ్యాలి. ఇప్పుడు మనకి ఏది మంచిది అని చెప్పేసి అందరికీ తెలుసు. ఇప్పుడు మనం భగవద్గీత క్లాసులు చదువుతున్నాం, మన జీవం మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ, మన ధర్మం ఏంటి, భగవంతుడిని సేవించడం, పూజించడం, భగవంతుడి యొక్క మన మర్చిపోయిన సంబంధాన్ని మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకుని మనం ఆ ఆ ఆ ఆ స్వధర్మాన్ని మళ్ళీ, అంటే మన సంబంధాన్ని మళ్ళీ ఆ ఆ ఏంటది రివైవ్ చేసుకోవడము, ఆ, అదే కదా మనం చేయాల్సిన ధర్మం. ఇది అందరూ చెప్తారు, అందరికీ తెలుసు ఇది మన ధర్మం అని చెప్పేసి. కానీ అది ఎందుకు అవ్వట్లేదు? ఆ, కేవలం అడగడం ఒకటే, అంటే అడగడం మొదటి మెట్టు, అది తప్పకుండా చేయాలి. ఆ కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అడుగుతున్న వారు, ఆ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ అడుగుతున్నవారు, చేయడానికి ప్రయత్నిస్తున్నవారు, కాబట్టి ఇలా చెప్తున్నాను అనమాట. ఒకవేళ ఎవరైతే ఉన్నారో అడగడానికే బింకం అనుకుంటున్నారు అనుకోండి, అడగడానికే ఎవరైతే రావట్లేదు అనుకోండి, వాళ్ళు కనీసం ఏంటంటే నేర్చుకోవాలి, స్వయంగా నేర్చుకోవాలయ్యా, అక్కడ రావాలి అడగాలి అని చెప్పేసి చెప్పచ్చు. అక్కడితో మన ఆ భాష అనేది, అక్కడితో మనం ఏదైతే ఈ చెప్పేది అనేది అక్కడికే ముగిసిపోతుంది అనమాట.
కానీ అడిగిన తర్వాత ఏం చేయాలి? ఉం? అడిగిన తర్వాత ఎలా మనం పాటించాలి? ఒక శిష్యుడిగా ఎలా ఉండాలి? శరణాగతి అంటే ఏంటి? ఆ ఉపదేశాన్ని మనం ఎలా పాటించాలి? దాన్ని ఎలా మనం గ్రహించాలి? అది చెప్పడానికి నేను చెప్తాను. సో కాబట్టి అందరూ ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాలు అందరూ రెగ్యులర్ గా చదివి ఆ భావం అనేది అర్థం చేసుకుని తర్వాత ఇంకా సేవా భావంతో ఇంకా 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 ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి మధ్యలో ఏ విధమైన సందేహం అనగా వస్తే అది మళ్ళీ వెంటనే ఉం, గురువు గారి దగ్గర అది ప్రశ్న అడిగి ఉం, దాన్ని ఆ ఆ ఏదైతే ఉపదేశం వస్తుందో దాన్ని పాటించి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ క్లారిఫై చేసుకుని ఉం, ముందుకు వెళ్ళి దాన్ని ఎలాగ పాటించాలన్నమాట. ప్రతి ఒక్క క్లారిఫికేషన్ అంటే డౌట్ తో ఏమీ రాదు అని చెప్పి అందుకే ప్రతిసారి క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదో ఒకటి మనం చెప్తూ ఉన్నాము, ఆ అది అర్థం కాకపోతే అందుకే వెంటనే మనం అది మనం క్వశ్చన్ అడగాలన్నమాట. ఎందుకు? కొంచెం నాకు ఇది అర్థం కాలేదు చెప్తారా? నాకు ఇది అర్థం కాలేదండి చెప్తారా? అర్థం కాకపోవడం అనేది తప్పు కాదు. అర్థం కానప్పుడు అర్థమైనట్టు ఆ అలాగా ఆ, బయటికి అలాగా వ్యక్తం చేయడం అది తప్పు. అర్థం కాకపోతే అర్థం కాలేదు అని చెప్పి ఆ క్లారిఫికేషన్ తీసుకోవడం అనేది నటించడం. ఉం? ఏదైతే ఆ నటించడం ఏదైతే ఉందో అది మంచిది కాదు. మనసులో ఏముందో నిజంగా నిజాయితీ పరంగా అది తెలియజేసి ఆ క్లారిఫై చేసుకోవడం అనేది మనం చేయాలి. చేసి మనం మన మనసులో ఉన్న కోరికను ఉంచుకోవచ్చు. ఆ ఉపదేశం అనేది పాటించవచ్చు. ఉపదేశానికి మన మనసులో ఉన్న కోరికకి రెండు వేరువేరుగా ఉండి అంటే ఆపోజిట్ గా ఉంటే ఒకవేళ విరుద్ధంగా ఉంటే ఒకవేళ అప్పుడు దయచేసి ఇంకా కొంచెం క్లారిఫై చేసుకుని డీప్ గా మన గురువు దగ్గరికి వెళ్ళి ఆ ఈ విధంగా మాట్లాడి అది క్లారిఫై చేసుకుని ముందుకెళ్ళడం అనేది మనకి మిక్కిలి హితకరమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఆత్మానుభూతి అంటే ఏంటో తెలియజేస్తారా కొంచెం దయచేసి? హరే కృష్ణ. ఆత్మానుభూతి అంటే ఆ మనము అంటే ఆత్మానుభూతి అంటే రెండు విషయాలు వస్తాయి మాతజీ. అంటే మనము ఆత్మ అని మనం భావించడం, ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా ఏదైతే మనం పనులు చేస్తామో ఆధ్యాత్మిక అంటే ఇక్కడ భక్తియుక్త సేవ ఏదైతే ఉంటుందో అది మనం చేస్తామో దాని ద్వారా కలిగే ఒక రియలైజేషన్. అంటే ఇప్పుడు మనం ఆ, భక్తియుక్త సేవ చేస్తూ ఉన్నాము, ఆ లేకపోతే ఏదో ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, గ్రంథ వితరణ చేస్తూ ఉన్నాము. అవన్నీ చేసేటప్పుడు మనకు కొన్ని ఆ సాక్షాత్కారాలు కలుగుతాయి. సో ఆ సాక్షాత్కారాలు ఏంటంటే మన శాస్త్రాల్లో ఏమి ఇక్కడ ప్రభుపాదులు వారు ఇచ్చారో ఆ, అంటే థియరిటికల్ గా ఏమైతే ఇక్కడ ఇస్తున్నారో మనకి ప్రాక్టికల్ గా అది అనుభూతి జరుగుతుంది అనమాట. ఆ అనుభూతి ఉం, ఆ ఆ అనుభూతి ఒకటి. తర్వాత మనం ఇంకా ఇంకా దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ అనుభూతి జరుగుతూ 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 అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ శరీరం కాదు, మనం ఈ ఆత్మ అని చెప్పేసి అప్పుడు అలాగ మనం ఇంకా 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 మనం మనకు అలా కలుగుతుంది. సో ఆత్మానుభూతి దానికి అంటే ఇట్ ఇట్ కమ్స్ టు దిస్ మ్యాథ్. ఆధ్యాత్మిక పరంగా మనకి మనం పురోగతి చెందేటప్పుడు మనం ఈ శరీరం కాదు మనం ఆత్మ అని చెప్పేసి ఇంకా ఇంకా మనకి ప్రాక్టికల్ గా ఆ భావన మనకి అర్థమవుతుంది అనమాట. మనకు ఆ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే థియరిటికల్ గా ఉంటుంది, మనం ఎక్కువ రిలేట్ అవ్వకపోవచ్చు. బట్ ఇదేంటంటే భక్తియుక్త సేవ చేస్తూ 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 మనకి ఆ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు స్వయంగా మనకు ఆ అనుభూతి కలుగుతుంది. సో ఆ పదం చెప్పినట్టే, ఆ పదంలో ఉన్నట్టే మనకి అనిపిస్తుంది. హరే కృష్ణ, చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలండి, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా ఒక భక్తుడు ఒక ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు ఏమైనా సందేహాలు వస్తుంటాయి, తనకి ఒకటి చేయాలనిపిస్తుంటుంది, కానీ గురువు యొక్క ఆదేశం ఒక రకంగా ఉంటుంది. అప్పుడు ఎలా అని అనుకున్నప్పుడు కనుక దానికి మనం పూర్తిగా గురువు నుంచి వివరణ తీసుకుంటే ఆ చేసే పని కూడా మనం చాలా విజయవంతంగా చేయగలుగుతాం కదా ప్రభుజీ. ఆయన ఎందుకంటే దానికి పూర్తి క్లారిటీ ఇస్తారు కాబట్టి.
సో ఇప్పుడు అర్జునుడు ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఉన్నారని అర్థం చేసుకోవచ్చా? ఒకసారి చెప్పారు కదా కృష్ణుడు, నువ్వు ఇలా అవును చేస్తే మరి. ఇలా అవుతుందని. సో అర్జునుడు ఇక్కడ అవును సెకండ్ పొజిషన్ లో ఉన్నారా ప్రభు? అవును మరి. అవును. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు రెండోసారి చెప్పండి ప్రభు. మొదట్లే చెప్పారనమాట యుద్ధం చేయండి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే అర్జునుడు క్లారిఫికేషన్ అడుగుతున్నారు. ఇక్కడ దీంట్లో ఉన్న ఆ మరణం ఏంటంటే క్లారిఫికేషన్. ఎందుకంటే ఇక్కడ నాకు ఉపదేశించండి అని చెప్తూ ఉన్నారు, కానీ ఉపదేశం ఆల్రెడీ ఇచ్చేశారు. దాని తర్వాత ఉపదేశించండి అని చెప్పిన తర్వాత మళ్ళీ నేను యుద్ధం చేయను అని చెప్పేసి మళ్ళీ స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది అర్జునుడు సెకండ్ స్టేజ్ లో ఉన్నారు. అంటే దీన్ని సో మనసులో ఉపదేశంతో తనకి పాటు దానికి క్లారిఫికేషన్ అడుగుతుంది. సో మనసులో ఆయనకి ఇంకా తొలగిపోవాలి, ఇంకా చెయ్యాలి, యుద్ధం చెయ్యాలని అని లేదు. సో అందుకని మళ్ళీ లేదు. రెండోసారి అడుగుతున్నారు. సో అవును. రెండోసారి కూడా మళ్ళీ పూర్తిగా చెప్పిన తర్వాత అప్పుడు తను క్లియర్ అయిపోయాడు. ఇక ఇక నేను ఇక ఆలోచించక్కర్లేదు, చెయ్యొచ్చు యుద్ధం అని. అంతేగా ప్రభు? సో అవును. మనమైనా అంతేగా ప్రభుజీ, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మనకి మన మనసుకి ఒకటి అనిపిస్తుంటది, గురుగారు ఒకటి చెప్తుంటారు, అప్పుడు దాన్ని మళ్ళీ ఇంకోసారి అడిగి మనం తెలుసుకోవచ్చు. అంతేగా ప్రభుజీ? ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అయితే అప్పుడు గనక మనకి క్లారిటీ అనేది వస్తే మనం ఇంకా భక్తులు ముందుకు వెళ్ళగలుగుతాం అవును మరి. సర్వీస్ లో కానీ. ఎందుకంటే ఇది అలాగే ఉంటుంది. ఏదో రోజు అనేది ఆ డౌట్ అనేది అలా 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 పెరిగి ఏమవుతుందంటే మన శ్రద్ధ పైన అది దెబ్బతీస్తుంది అనమాట. ఆ డౌట్ అనేది మనం క్లియర్ చేసుకోకపోతే తర్వాత మన మన శ్రద్ధ పైనే అది దెబ్బతీస్తుంది. అందుకే కాబట్టి అది క్లారిఫై చేసుకోవడం మనకు మంచిది. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సో ప్రభుజీ ఇంకోటి, మనకి ఏదైనా మనసులో ఒక విషయం పట్ల ఒకటి అనిపిస్తుంది ఆసక్తిగా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయం పట్ల దాని పట్ల మనకి ఎక్కువ అది చేస్తే బాగుంటదని మన మనసుకు అనిపిస్తున్నప్పుడు అది గురువు ముందు మనం వినమ్రతతో విన్నవించుకోవచ్చు. అవును మరి. ఎస్. ఓకే. సో అప్పుడు అది సరైనదో కాదో కూడా గురువు గారు తెలియజేస్తారు. అవును. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఒకవేళ అది చేయొచ్చు అనుకోండి చెప్తారు. అంటే కొందరు ఒకరికి ఒక సూచన ఇచ్చింది గురువు గారు, మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ మీరు ఈ ఏదైతే ఉందో ఈ ప్రీచింగ్ చేయండి అని చెప్పేసి చెప్తాను. తర్వాత వాళ్ళకి వెళ్ళారు, చేస్తున్నారు, కానీ నచ్చట్లేదు, మాయాపూర్ లోనే ఉండాలి అనిపిస్తుంది, మళ్ళీ తిరిగి మాయాపూర్కి వచ్చారు. అంటే అది ఒక విధంగా అది గురువు ఏం చెప్తారు దానికి ఆపోజిట్ అనమాట. మళ్ళీ వచ్చి విన్నపని చెప్తుంటారు, ఇక్కడ ఉండలేకపోతున్నాము, ఇక్కడే ఉండి చేసుకోవచ్చా, ఓకే చేసుకోవచ్చు, తప్పులేదు దీంట్లో. అంటే మనం ఫెనాటిక్ గా లేదు, గురువు ఇది చెప్పారు దాని తర్వాత నేను అదే పాటిస్తాను అంటే అంటే మనసు అది అవ్వట్లేదు అనుకోండి, వెళ్ళి చెప్పాలి. గురువు చెప్తున్నారు, ఇది చేయమని చెప్తున్నారు, కానీ చేయలేకపోతున్నాను, కాబట్టి నేను వచ్చి మళ్ళీ క్లారిఫై చేసుకుంటాను. ఇది మీరేమో ఢిల్లీలో ప్రచారం చేయమని, ఇదే ప్రచారం నేను ఇక్కడ చేసుకోవచ్చా, ఇక్కడ కొంచెం నేను కంఫర్టబుల్ గా ఉన్నాను, చేసుకోవచ్చు. ఎస్. సో అలా గురువు వచ్చి చెప్తారు. సో కాబట్టి అది అంటే అది చెప్పకుండా రాకుండా చెప్పి దయచేసి నేను ఇక్కడ రావచ్చు అని చెప్పి పర్మిషన్ తీసుకోవచ్చు. ఆయన ఇస్తారు. ఒకవేళ తప్పు అనుకోండి, లేదు నేను ఇక్కడ రావడానికి వీలు లేదు, మీరు అక్కడే ఉండి చేయాలి ఇస్తారు, క్లారిఫై చేసుకున్నారు కదా. ఎస్ ప్రభు. సో 100% శరణాగతి చేసిన వాళ్ళైతే ఇలా అడగరు ఇక. అంతేగా ప్రభుజీ, గురువు గారు చెప్పింది ఆదేశంగా శిరసా వహిస్తారు. సో సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళైతే కొంచెం సందిగ్ధంతో పదే పదే అడిగే అవకాశాలు ఉంటాయి. అంతేగా ప్రభు? అవును మరి. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్ అయిపోవాలి అని చెప్పేసి మనం అది నటన చేయలేమన్నమాట. మనం స్వతహాగా మనం సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ ఒప్పుకోవాలి, స్వతహాగా మనం థర్డ్ క్లాస్ అయితే థర్డ్ క్లాస్ ఒప్పుకోవాలి, స్వతహాగా మనం ఫస్ట్ క్లాస్ అయితే మనం డైరెక్ట్ గా చేస్తాం అనమాట. కాబట్టి మనం మనసులో ఏముందో మనం అది మనం ఒప్పుకోవాలన్నమాట. అది ప్రభుజీ, అదే సిన్సియారిటీకి ప్రభు. గురువు దగ్గర అది లేకపోతే ఇంకా అసలుకి ఆయనకి అన్ని తెలుసు మన గురించి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి అంతే. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అర్జునుడు సెకండ్ క్లాస్ అనేది మన కోసం అలా అడగటం జరిగింది అంతే కదా ప్రభుజీ? అవును మరి. శుద్ధ భక్తుడే కదా ఆయన శుద్ధ భక్తుడు సాఖ్యరసంలో ఉంది. అంటే ఆయన
ఆ ఆ అంటే భాగవతం చెప్తారు. అంటే భాగవతంలో ఏమొస్తుందంటే ఆ అర్జునుడు పాండవులందరూ వాళ్ళ శరీరంతో సహా వాళ్ళు వైకుంఠానికి కాదు గోలోకానికి వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తారనమాట. ఈ కృష్ణుడు ద్వారక నుంచి వదిలేసిన తర్వాత ఆ పాండవులందరూ మళ్ళీ ఆ, ఈ రాజ్యాన్ని త్యాగం చేసేసి ఆ ఇది ఉత్తరం వైపు నడవడం మొదలు పెడతారు. హిమాలయాల వైపు నడవడం మొదలు పెడతారు. ఇక్కడి నుంచి సూటిగా వైకుంఠానికి కూడా కాదు గోలోకానికి వెళ్తారు అని చెప్పేసి అక్కడ ఉంటుందన్నమాట. అంత గొప్ప వ్యక్తులు ఇలాగ సెకండ్ క్లాస్ ఎలా అవుతారు? ఇది కేవలం ఎస్ మన ప్రభు. కోసం ఒక ఎస్ ప్రభు. మన కోసం ఒక లీల నడిచింది. అది మనందరికి ఇదంతా రివ్యూ చేయాలి కాబట్టి ఆయన అక్కడ దాకా తీసుకొచ్చారు ఆ లీలంతా కూడా కృష్ణుడు అర్జునుడి ద్వారా, అంతేగా ప్రభు. హరే అది కృష్ణ. అంటే యాక్చువల్ ఆయన సెకండ్ క్లాస్ పొజిషన్ కదా, ఆయన హయ్యర్ పొజిషన్. కానీ మన కోసం ఆయన ఈ విధంగా ఇంత విషయాలు మనకు తెలియజేయడం కోసం ఈ లీల చేశారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుజీ. లేకపోతే అర్జునుడికి ఏంటి, ఆయన శుద్ధ భక్తుడు, ఆయన రోమాలే అనుక్షణం హరే కృష్ణ అని పిలుస్తా ఉంటాయి. అలాంటిది ఆయన పొజిషన్ లో ఉండడు ప్రభుజీ, దాంట్లో సందేహం లేదు. కానీ ఇక్కడ ఆ సమయంలో అట్లా ప్రవర్తించారు అనేది అర్థమవుతుంది ప్రభుజీ మీరు చెప్పిన తర్వాత. అంటే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభుజీ వాళ్ళతో పాటు ఒక కుక్క కూడా పోతుందంట కదా ప్రభుజీ లాస్ట్ కి. అంటే భాగవతం ప్రకారం వాళ్ళు వెళ్ళారు. ఆ అంటే ఇప్పుడు చూడండి, ఆ ఒక మ్, సినిమాని మొత్తం లాస్ట్ క్లైమాక్స్ నేను చెప్పేశాను అనుకోండి, అది కరెక్టే. మధ్యలో దాని తర్వాత ఇది జరిగింది, ఈ సీన్ జరిగింది, ఈ సీన్ జరిగింది, ఈ సీన్ జరిగింది. సో ఫైనల్ గా ఏం జరిగిందో భాగవతంలో ఉందన్నమాట. చాలా చోట్ల ఇది ఇది రాస్తారు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, దాని తర్వాత ఇలా వెళ్ళారు, దాని తర్వాత అక్కడికి వెళ్ళారు, దాని తర్వాత ఇలా వచ్చారు, అన్నీ ఉంటాయి. కానీ ఆఖరికి ఏం జరిగింది, మొత్తానికి ఎక్కడికి వెళ్ళారు, అది భాగవతంలో ఉందన్నమాట. సో ఇది వేరే చోట చెప్తే అది అర్థం చేసుకోలేరు కాబట్టి, సో ఆ సమయం సందర్భానికి తగ్గట్టు చెప్పారనమాట. వీళ్ళు కూడా వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళడం అనేది ఆ చాలా ఇష్టం అందరికి. అంటే భౌతిక పరంగా ఎవరైతే ఈ ఉంటారో, ఆ ఈ కర్మకాండం ఎవరైతే నచ్చుతుందో, ఉం, ఆ భౌతిక సుఖాలు ఎవరైతే చాలా తీవ్రంగా కోరుకుంటూ ఉంటారో, వాళ్ళ వాళ్ళని ఆధ్యాత్మిక వైపు రప్పించడానికి కొంచెం ఆ ఈ సుఖాల గురించి వర్ణం కూడా ఉంటుందన్నమాట. ఆ స్వర్గానికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు అని కూడా చెప్తారన్నమాట. ఇది చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి. అది భాగవతం ఏంటంటే అమల పురాణం. ఇవన్నీ టైం వేస్ట్ ఏం చేయకుండా కరెక్ట్ గా లా కంక్లూజన్ ఏది మనకు మంచిది అని చెప్పేసి, ఏది లాస్ట్ ఫైనల్ పాయింట్ అనేసి చేసి చెప్తారన్నమాట భాగవతంలో. వేరే చోట్ల ఉంటుంది వాళ్ళు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు అని. కానీ నిజానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకి భాగవతంలో తెలుస్తుంది అనమాట. స్వయంగా శరీరంతో పాటే పూర్తిగా వాళ్ళు, అంటే అంత ప్యూర్ కాబట్టి ఆ అంటే అసలు అంటే భౌతికం అనేది ఏమీ లేదు వాళ్ళ శరీరంలో కూడా. శరీరం కూడా ఆధ్యాత్మికం అన్నమాట. కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు అలాగే గోలోకానికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు విడిగానే స్వర్గానికి వెళ్ళగలిగిన వాళ్ళు ఇంకా మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాల్సింది ఇదేమో. అర్జునుడు ముందుగానే స్వర్గానికి వెళ్ళొచ్చారుగా ప్రభుజీ. కాబట్టి వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు అనేది ఊరికే మనకు అర్థం అవటం కోసం చెప్పటం అంతే. అది ఆమె ఇప్పటికీ 2-3 సార్లు అడిగారు ప్రభుజీ, కుక్క వెళ్ళింది అనేది ఏ పురాణంలోనో విన్నారో సినిమాలో చూశారు. ఆవిడ ఇప్పటికి 2-3 ప్రభుజీలు అడిగారు, అందరూ ఇదే చెప్పారు. ఆ కుక్క సంగతి తేలలేదు ఆవిడకి, అందుకని పాపం అదే అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ. అంటే వాళ్ళ సాంగత్యం తీసుకున్న ఎవరైనా బాగుపడ్డారన్నమాట. వాళ్ళ సాంగత్యంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు. పరీక్షిత్ మహారాజ్ కూడా చెప్తూ ఉంటారన్నమాట. నన్ను కృష్ణుడే స్వయంగా ఎందుకు కాపాడారు, నేను ఆ పాండవుల యొక్క మనవుడిలా వచ్చాను కాబట్టి నన్ను స్వయంగా కాపాడడానికి ఆ కృష్ణుడు వచ్చారు. ఇదంతా కృష్ణుడికి కృష్ణుడికి పాండవుల పైన ఉన్న ప్రేమ కాబట్టి ఇలా వచ్చారు నన్ను కాపాడే, లేకపోతే నేను ఎవరిని అని చెప్పేసి పరీక్షిత్ మహారాజ్ కూడా అదే చెప్తారన్నమాట.
అంటే ఏంటంటే ఎవరైతే ఈ పాండవుల సాంగత్యంలో ఉన్నారో అందరూ బాగుపడ్డారు అనమాట. అది కుక్కైనా కానివ్వండి అని చెప్పేసి తెలియజేయడానికి చెప్పడానికి. ఆ పాయింట్ ఏంటంటే పాండవుల సాంగత్యం అనేది మంగళకరం అందరికి, ఎంత అంత మంగళకరం, అందరూ బాగుపడ్డారు అని చెప్పడానికి. హరే కృష్ణ ప్రభుజీ బాగుంది. హరే కృష్ణ. అంటే అర్జునుడికి కృష్ణుడికి అర్జున్ పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ కదా ప్రభుజీ, అలా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అవుతాడు కదా అందుకనా? లేదు మాతాజీ. ఇప్పుడు ఆయన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా కొందరు ఉన్నారు. ఎవరు? శిశుపాలుడు కూడా ఒక విధంగా రిలేటివే కదా. తర్వాత ఇది దుర్యోధనులు కౌరవులు కూడా రిలేటివ్సే కదా, బంధువులే కదా. ఆ, తర్వాత ఇంకొక చోట మనం చూస్తాము, ఆ స్వయంగా భగవంతుడికి ఒక అంటే భగవంతుడికి భూమిదేవికి ఒక నరకాసురుడు పుడతాడు అనమాట, ఒక రాక్షసుడు పుడతాడు ఒకసారి. ఉం? మరి మరి కొడుకే కదా, కానీ ఎందుకు ఆ అంటే ఆయన్ని ఎందుకు ఆ, ఈ భావంతో చూడలేదు, రాక్షసుడు కాదు అంటే, అంటే భక్తి లేదు అంటే రాక్షసుడు అని కాదు, భక్తి లేని వాళ్ళు. ఎవరికైతే భక్తి లేదో వాళ్ళు స్వంత కొడుకైనా కూడా అది భగవంతుడికి నచ్చదు. ఆ, ఎవరైతే ఎవరైతే వాళ్ళకి భక్తి ఉందో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు వాళ్ళు ఆ రాక్షస కులం నుంచి పుట్టనివ్వండి, ప్రహ్లాదుడిలాగా, బలి మహారాజు లాగా, అయినా పర్లేదు. ఉం? వాళ్ళంటే ప్రేమ. సో ఇది భగవంతుడి యొక్క స్థితి. ఎవరైతే భక్తి భావంతో ఉంటారో వాళ్ళు బంధువులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ ఆ, ఆ, ఈ శత్రు కులంలో పుట్టినవ్వండి, వాళ్ళంటే ప్రేమ. మన స్వంత కొడుకైనా అవ్వనివ్వండి, వాళ్ళకి ఒకవేళ భక్తి భావన లేదంటే వాళ్ళకి దండన. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందకి జై. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.